వృశ్చిక రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక శుక్రుడు మార్చి మాసంలో 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మీనంలో సంచారం, తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా ఆయన కుంభంలో సంచారం. ఇక బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు వక్రించి కుంభంలో సంచారం చేస్తున్నారు. 21వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా మార్చి 11వ తేదీ ఏదైతే గురువుగారు వక్రత్యాగం చేస్తున్నారో అష్టమ స్థానంలో, ఈ వక్రత్యాగం వలన దీర్ఘకాలికంగా ఎవరైతే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారో, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి బయటపడే సమయ సందర్భాలు వస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఎవరైతే ఆరోగ్య విషయాలు ఇబ్బందులు పడుతూ, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడుతూ, కౌటుంబిక విషయాల్లో కూడా ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వాళ్ళకి ఉపశమనం కలిగిస్తుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అలానే సప్తమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చ స్థలంలో పంచమ స్థలంలో సంచారం చేయడం అనేది శుక్రుడు యోగించే స్థానాలలో ఒకటి. అంటే పంచమ స్థానంలో గోచరంలో వచ్చినప్పుడు యోగిస్తారు. ఎవరికి యోగిస్తారు? ఇట్లా గోచరంలో ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు శుక్ర మహాదశ శుక్రభుక్తి ఎవరికైనా మీ జాతక రీత్యా జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ గా ఉంటుంది. శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం అనేది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఇది రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఎస్పెషల్లీ శుక్రుడి ఓరియంటెడ్ వ్యాపారము, బేకరీ బిజినెస్, ఐస్ క్రీమ్ బిజినెస్, పాల బిజినెస్, ఎస్పెషల్లీ మజ్జిగ అంటే బటర్ మిల్క్ బిజినెస్ కావచ్చు, కర్డ్ బిజినెస్ కావచ్చు, గార్మెంట్స్ బిజినెస్, అలానే బ్యూటీ పార్లర్ బిజినెస్ కావచ్చు, డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా అందులో ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి గ్రహస్థితి, ప్లానెటరీ కాంబినేషన్ శనితో కలవడం అనేది. సో ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి ఫలితాలు బాగుంటాయి అని అర్థం. అలానే ఎవరికైనా శుక్ర మహాదశ శుక్రభక్తి జరుగుతూ ఉంటే అష్టకవర్గ బిందువులు ఒకసారి చెక్ చేసుకోండి. పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అష్టకవర్గ బిందువులను ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే చాలా ఈ పీరియడ్ అనేది పాజిటివ్ గా ఉండబోతుంది. ఆకస్మికంగా వ్యాపారంలో, లేకపోతే మీరు ఏదైనా ప్రీవియస్ లో ఏదైనా ఎవరికైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఎక్కడైనా అవి ఇప్పుడు ఆ అమౌంట్ రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఈ అష్టమ స్థానంలో గురు వక్రత్యాగం చేయడం వలన పాజిటివ్, ఈ పంచమ స్థానంలో శుక్రుడి సంచారం చేయడం అనేది ఒకటి పాజిటివ్. అయితే ఈ చతుర్థ కేంద్ర స్థానంలోనే మనకి సూర్య మార్చి 15వ తేదీ వరకు సూర్య ఒక సంచారము, అలానే బుధుడు వక్రి, అలానే కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతుంది. అలానే మార్చి 3వ తేదీ మీ దశమ స్థానంలో సింహరాశిలో కేతుగ్రస్త చంద్రగ్రహణం కూడా జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం మేజర్గా మీకు ఇంపాక్ట్ ఇవ్వకపోయినా ఈ డొమెస్టిక్ లైఫ్ అంటే ఇంటికి సంబంధించిన విషయాలలో ఏదైనా ప్రాపర్టీ కొనాలి, ప్రాపర్టీ అమ్మాలి, లేదా భూమి అమ్మాలి, భూమి కొనుగోలు చేయాలి, లేదా ఇల్లు అమ్మాలి, ఇల్లు కొనుగోలు చేయాలి, వాహనం అమ్మాలి, వాహనం కొనుగోలు చేయాలి, ఇలా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇది సరైన సమయం కాదు. కొంచెం డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే కోర్టు విషయాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, కోర్టు కేసెస్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా మీ ఆతురత వలన పనులన్నీ కూడా ఇబ్బందిగా మారుస్తారు మీరే. అంటే మీరు అర్జెంట్ చేయడము, అక్కడ ఏదో ఒకటి గందరగోళం సృష్టించుకోవడము, ఆ ఒక కోర్టు కేసుల్లో మీకే వెనక్కి పడిపోతారు. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే మెయిన్ ఇంటికి సంబంధించిన విషయాలలో, అలానే ఉద్యోగ రీత్యా ఉన్న విషయాలలో రెండింటిని బ్యాలెన్స్ చేయలేక ఎక్కువ టెన్షన్కి గురి అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. తల్లితో విభేదాలు, తల్లికి ఆరోగ్య సమస్యలు ఇలాంటివి కూడా రావడానికి ఛాన్సెస్ అనేది ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగ రీత్యా చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ కూడా చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి ఎందుకు అంటున్నానంటే వాళ్ళ దశాభుక్తులుగా అనుసారంగా మంచిగా ఉంటే ఈ పీరియడ్ అనేది
ఈ గ్రహస్థితి అనేది వాళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్ని చూపించడానికి ఆస్కారాలు ఉంటాయి. మొత్తానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. దశమాధిపతి అయిన సూర్యుడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అక్కడ ఆయన అస్తంగతం కూడా అవుతున్నాడు. ఎవరు? శని పంచమ స్థానంలో, మీకు ఆల్రెడీ పంచమ శని జరుగుతుంది. అక్కడ శని అస్తంగతం అవడం అనేది అనుచితంగా ఆలోచించి వ్యాపారంలో ఇబ్బందికి గురయ్యే ఆస్కారాలు కూడా ఉంటాయి. మార్చి 15వ తేదీ తర్వాత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే మైండ్లో థాట్స్ అనేది కరెక్ట్ వేలో ఉండవండి ఈ సమయంలో, మార్చి 15వ తేదీ తర్వాత. సో కొంచెం ఎవరికైనా సూర్యభుక్తి శనిభుక్తి కనుక జరుగుతుంటే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. కొంచెం ఈ గ్రహస్థితి బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడి పెట్టడం విషయంలో, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇట్లాంటివి కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అలానే జూజాడము, బెట్టింగ్లు కట్టడము అవాయిడ్ చేయాలి. అలానే ప్రేమికుల మధ్య కూడా తగాదాలు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీకున్న రికగ్నైజేషన్ ఉన్న పేరు గుర్తింపులకి డ్యామేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఈ గ్రహస్థితి. సో కొంచెం ఎవరికైనా సూర్యభుక్తి శనిభుక్తి కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూసే ఆస్కారాలు ఉంటాయి. మొత్తానికి ఇలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా కాల భైరవ అష్టకాన్ని చదువుకోవడము లేదా వినడము, ప్రతినిత్యం తప్పనిసరిగా ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని మీరు ఎంత చేసుకుంటారో మీకు అంత మంచిది అండి. మీకు ఎంత చేసుకుంటారో అంత మంచిది. అలానే ఈ మాసంలో వచ్చే త్రయోదశి రోజు శివుడికి నల్ల నూనెతో అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.